హలో ఫ్రెండ్స్, కొన్ని రోజ్ ఫ్లవర్స్. పింక్, రోజ్, మందారం, పింక్ రోజ్, రాధా మనోహరం ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. ఇప్పుడు బాగా వస్తున్నాయి ఈ ఫ్లవర్స్. ఎల్లో మందారం, ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. ఒకటే ప్లాంట్ మొత్తం. ఈరోజు చాలా ఫ్లవర్స్ వచ్చినాయి. కొన్ని కనకాంబరాలు, మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ ఎండలకి మొత్తం ఎండిపోయినాయి. ఓన్లీ 1-2 మొక్కలే ఉన్నాయి. ఇంకా టేబుల్ రోజ్ ఫ్లవర్స్ పింక్, మార్నింగ్ 8-9కి విప్పుతున్నాయి ఈ ఫ్లవర్స్ డైలీ. ఇక్కడ హ్యాంగింగ్ పార్ట్లో కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. చిన్న చిన్న కొమ్మలు పెట్టేసి దానిపైన ఇంకొంచెం మట్టి వేస్తే ఇంత బాగా బుషీగా వస్తుంది. స్టార్టింగ్ కొంచెం మట్టి పెట్టేసి చిన్న చిన్న కొమ్మలు పెట్టాను. ఇదొక కలరు బేబీ పింక్, డార్క్ పింక్. కొంచెం మట్టిలో చిన్న కొమ్మలు పెట్టి మళ్ళీ కాస్త మట్టి పోసాను. బాగా వచ్చేసింది బుషీగా. ఈ ఎల్లో ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటాయి. గార్డెన్లో ఎల్లో ఫ్లవర్స్ ఉంటే హనీబీస్ బాగా వస్తాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్. కొబ్బరి పీచు ఎండలు బాగా ఉన్నాయి. ఇలా కప్పేస్తున్నాను, కొంచెం కవర్ చేస్తున్నాను. కంపోస్ట్ రెడీ చేసేటప్పుడు ఇది వేస్తే చాలా బాగా వస్తాయి మొక్కలు. మట్టి లూజ్గా ఉంటుంది. దాన్ని కట్ చేసి వేస్తాను. అలా వేసినా వచ్చేస్తాయి. అడుగున వేసేస్తాను. ఇక్కడ దొండ ప్లాంట్, మట్టిలో పెట్టిన ప్లాంట్. దొండకాయలు బాగా వస్తున్నాయి. ఇది చిన్న చిగురు పెట్టినా చాలు దొండ మొక్క, మొండి మొక్క చాలా బాగా వస్తుంది. గొంగళి పురుగులు వస్తూ ఉంటాయి దొండ మొక్కకి. బూడిద చల్లుతూ ఉంటాను అప్పుడప్పుడు. చిన్న చిగురు పెడితేనే నేను కుండీల్లో అయితే చాలా దొడ్డుగా అయింది దొండ ప్లాంట్. కనుపుల దగ్గర చిన్న చిన్న స్టెమ్స్ కట్ చేసి పెడితే చాలా బాగా వచ్చేస్తుంది. ఇయర్స్ అన్నీ ఇంకా ఎన్నాళ్ళైనా సరే ఈ దొండ మొక్క తొందరగా చచ్చిపోదు. ఒకసారి గార్డెన్లోకి వస్తే చాలా బాగా వస్తాయి. జొన్న, ఒక సీడ్ బడి చాలా బాగా వచ్చింది ఇక్కడ.
పచ్చివి యూజ్ చేస్తారు, డ్రై అయినాక పౌడర్ చేసి యూజ్ చేస్తారు. ఇంకొన్ని మొగ్గులు ఉన్నాయి. దొండ ప్లాంట్ ఇక్కడ ఒక చిన్న స్టెమ్ పెడితే చూడండి ఎంత దొడ్డుగా వచ్చిందో. స్టార్ట్ అయినాయి చిన్నగా చిగుర్లు. పెద్ద దానిలో పెడితే బాగా వస్తుంది, వర్షాలు స్టార్ట్ అవ్వాలి. పుదీనా, రణపాళ్ళ ప్లాంటు. ఇక్కడ బచ్చల కూర ఉంది, కోసేస్తున్నాను. పెద్ద పెద్ద లీవ్స్ వచ్చినాయి. కుండీల్లో చిన్నగా వస్తాయి లీవ్స్, మట్టిలో పెట్టడం వల్ల చాలా పెద్ద లీవ్స్ వచ్చినాయి. 2-3 టైమ్స్ కోసేసాను. ఇక్కడ కూడా తోటకూర సెకండ్ టైము. ఫస్ట్ టైం కొంచెం ఒకసారి వస్తే సైడ్కి 4-5 కొమ్మలు చాలా బాగా వచ్చినాయి. కింద కొంచెం లీవ్స్ ఉండి ఇలా తీసేస్తే బాగా వస్తాయి ఆ లీవ్స్ దగ్గర. ఇక్కడ కూడా సెకండ్ టైమే, ఒకసారి కోసినాక మళ్ళీ వచ్చేసింది. తోటకూర కోస్తున్నాను. ఇది వైట్ గింజలు, ఇవి వైట్ తోటకూర. సీడ్స్ వైట్గా ఉంటాయి. ఇందులో చిక్కుడు పడింది సీడు. తోటకూర పర్లేదు, ఈరోజు సెకండ్ టైం కోసాను. మళ్ళీ వచ్చేస్తుంది వాటర్ చల్లుతూ ఉంటే, రూట్స్తో తీయకుండా ఇలా కోసేస్తే బాగా వస్తుంది. ఈ బౌల్ అయితే నిండిపోయింది. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ కోస్తున్నాను. ఇక్కడ ఒక బచ్చల ప్లాంట్ ఉంది, ఈ సీడ్ కూడా తీస్తున్నాను. కలర్ బాగుంది.